అందరికి నమస్తే. సోషల్ మీడియాలో ఒక ఫోటో ఫుల్ వైరల్ అయిపోయింది. ఎందుకు వైరల్ అయింది? ఏంది ఆ సంగతి అంటే నేను చూపిస్తా చూడండి. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ట్విట్టర్ హ్యాండిల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. మళ్ళీ తెలంగాణకు సంబంధించింది కాదు. ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ అని. కొద్దిగా జూమ్ చేయరా? ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ ట్యాగ్ కూడా ఉంది. ఏముందంటే తెలుగుదేశం పార్టీ జేటీడీపీ ఓకే. ప్రజాపాలనకు సహకరిస్తున్న ప్రకృతి భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు పోటెత్తిన వరద. శ్రీశైలం ప్రాజెక్టు ఆల్రెడీ గేట్లు ఓపెన్ చేసింది కదా, దానికి సంబంధించిన వార్త ఇది. దానికి సంబంధించి వాళ్ళు పెట్టింది. ఇక్కడ కిందికి వద్దాం. నేను వస్తే కాంగ్రెస్ ఫర్ తెలంగాణ, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది చూడండి. ప్రజాపాలనకు సహకరిస్తున్న ప్రకృతి భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. సేమ్. అసలు ఏంటి, రెండు పార్టీలు వేరు. అదేమో ఏపీ, ఇక్కడనేమో తెలంగాణ, ఇక్కడనేమో కాంగ్రెస్, అక్కడనేమో టీడీపీ, కానీ సేమ్ టెక్స్ట్ రాసిండ్రు. శ్రీశైలం ఎప్పుడో అది ఒకసారి పెట్టిందివా కాదు, జస్ట్ సేమ్ టైం. ఇంకో 14 అవర్స్ బ్యాక్ సేమ్ టైం పెట్టిండ్రు. సేమ్ టైం, సేమ్ పోస్ట్, సేమ్ టెక్స్ట్. ఎట్లా సాధ్యం అది? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అంటే ఇక్కడ కాంగ్రెస్ నడిపిస్తుంది టీడీపీయా? ఇక్కడ సోషల్ మీడియా అంతా కాంగ్రెస్కు టీడీపీ కలిసి సోషల్ మీడియా నడిపిస్తున్నారా వీళ్ళు? టీడీపీ సోషల్ మీడియాను తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు నడిపిస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ను టీడీపీ సోషల్ మీడియా నడిపిస్తుందా అనేది ఇది ఒక డౌట్గా కనిపిస్తుంది. ఎందుకంటే రెండు పార్టీలు వేరు. మొదలే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. మాకు జీవితం ఇచ్చిన వాళ్ళని మేము అట్లా చెయ్యము, అది అని చెప్పి గురువులు అన్నీ వచ్చినాయి దానిలో. ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారు టీడీపీతో లింకప్ అయిన సంగతి బహిరంగ రహస్యం ఇది. ఆయన అంతకు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కూడా టీడీపీ వ్యక్తిగానే ఉన్నారు. కాంగ్రెస్లో ఉండి కూడా మొత్తం టీడీపీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా పక్కన పడేసి టీడీపీ వాళ్ళని తీసుకొచ్చుకొని కాంగ్రెస్లో రకరకాల పదవులు ఇస్తున్నారని ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని నొచ్చుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ కాదు, ఇది మా కాంగ్రెస్లో ఏదో జరుగుతుంది, మా కాంగ్రెస్లో ఎవరెవరో వచ్చి వాళ్ళకు వస్తున్నాయి పదవులు. ఒక్కనాడు కూడా కనీసం గాంధీభవన్ మెట్లెక్కున్న వాళ్ళకు, ఒక్కనాడు కనీసం కాంగ్రెస్ జెండా పట్టుకున్న వాళ్ళకు, కనీసం ఒక్కరోజు కూడా గాంధీభవన్ రానోళ్లకు, అసలు జై కాంగ్రెస్ అనని వాళ్ళకు ఈ 10 సంవత్సరాలు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు టక్కున వచ్చి వాళ్ళకు పదవులు వస్తున్నాయని. ఇక్కడ సోషల్ మీడియాకి వచ్చేసరికి అదంతా పెద్ద ప్రూఫ్గా కనిపిస్తుంది. ఎవరో తయారు చేసినారు. ఈ రెండు ఒరిజినల్, ఈ రెండు ఓకే. కానీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం తెలంగాణ అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ ఫర్ తెలంగాణ, తెలంగాణ తెలుగుదేశమా అన్నట్టుగా వీళ్ళు పిక్చర్ చేసినారు. బట్ ఈ రెండు ఒరిజినల్. ఒకటే టెక్స్ట్ ఎట్లా సాధ్యం? ఒకటే టెక్స్ట్ ఎట్లా సాధ్యం అవుతుంది? ఖచ్చితంగా ఇక్కడ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కాంగ్రెస్ని మేనేజ్ చేస్తుందా? కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా టీడీపీని మేనేజ్ చేస్తుందా? అసలు గూడుపుటాన్ని ఏంది, ఇక్కడ జరుగుతున్న గూడుపుటాన్ని ఏంది? చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇక్కడ భారీ ఏర్పాట్లు చేసిండ్రు. సరే, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని ఒక కలరింగ్ ఇచ్చిండ్రు. ఆ కలరింగ్లో ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ను టీడీపీ మేనేజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే చాలా ఇష్యూస్ మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. ఏదో జరుగుతుంది తెలంగాణలో, మళ్ళీ టీడీపీ బలోపేతం కాబోతుందట. దానికి రేవంత్ రెడ్డి గారు మా వాళ్ళే కదా, మా కార్యకర్తలు చెప్పింది, మా వాళ్ళే కదా రేవంత్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా సహకరిస్తారు, ఇక్కడ టీడీపీ ఖచ్చితంగా బలోపేతం అవుతుంది, ఇట్లాంటి కామెంట్స్ చేసిండ్రు కార్యకర్తలు ఎన్టీఆర్ రాజ్భవన్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు. అంటే ఇక్కడ ఏదో గుడుపుటాన్ని నడుస్తుంది, పేరుకు కాంగ్రెస్ నడుస్తుంది, కానీ కాంగ్రెస్లో బిహైండ్ వెనక జరుగుతున్నదంతా వేరే వ్యవహారం. సరే, కాంగ్రెస్లో ఒరిజినల్ చాలామంది మంత్రులు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ మిగతా వ్యవహారం అంతా వేరే ఉంది. ఏదో టీడీపీకి ఇక్కడ సాధించే ప్రయత్నాలు అవేవో నడుస్తున్నాయి, చాప కింద నీరులాక అనేది ఒక చర్చ. ఇక్కడ టీడీపీ వస్తున్నట్టునే కొంతమంది ధైర్యం ఇస్తున్నారు, రండి వచ్చేసేయండి, మేము చూసుకుంటాం, మేము అందరం ఉంటామని ఏదో ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. దాన్ని బట్టి చూసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు దూరంగా ఏం కనిపిస్తలేవు, చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి ఆరోపణలకు. రేవంత్ రెడ్డి మీద అవే ఆరోపణలు కదా, ఈయన చంద్రబాబు మనిషి అని, ఈయన చంద్రబాబు నీడ అని, ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. తీరా చూస్తే ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఉప్పొంగితే పొంగొచ్చు, అది శ్రీశైలం వాళ్ళకి మంచిదే, మనకు మంచిదే. కానీ రెండు సేమ్ టెక్స్ట్ సేమ్ టైంలో పెట్టడం అనేది మాత్రం సోషల్ మీడియా అంతా కూడా ఒకే దగ్గర నడిపిస్తున్నదా? టీడీపీ అండ్ కాంగ్రెస్ వాళ్ళ టార్గెట్ ఏంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టీడీపీ సోషల్ మీడియా కూడా హైదరాబాద్లో ఉంది అనేది తెలుసు ఆల్రెడీ. కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా హైదరాబాద్లో ఉందన్న సంగతి తెలుసు. అందరు కలిపి ఒకే ఆఫీస్ మేనేజ్ చేస్తున్నారా? ఇది ఓల్ కాంగ్రెసా, ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఆయన మీద వచ్చిన ఆరోపణల వరకేనా అనేది కూడా కొంత కన్ఫ్యూజన్గా ఉంది. నిన్న ఎమ్మెల్యేలు
చంద్రబాబు నాయుడు గారిని గెలవంగానే పోయి కాంగ్రెస్లో చేరిండ్రు. అంతకుముందు చేరలే వాళ్ళు. గాంధీ, తర్వాత రాయనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇంకా కొంతమంది చంద్రబాబు నాయుడు రికమెండేషన్తోనే కాంగ్రెస్ చేరినాను. ఇప్పుడు వేరే వేరే అనుకోనికే అవకాశం లేదు. ఇట్లాంటివన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి వేరు కాదు అనేది కొంత క్లారిటీ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఎమ్మెల్యేలు గెలవంగానే పోయి కాంగ్రెస్లో చేరిపోయినరు. ఏదో సంథింగ్ నడుస్తున్నది ఇక్కడ. టీడీపీ రాజకీయాన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి అనేది ఒకటి నడుస్తుంది. అందులో ఇట్లాంటివన్నీ బయటకు వస్తున్నాయి. లేకపోతే ఎట్లా సాధ్యం చెప్పండి? ఎట్లా సాధ్యం? రెండు వేరు, ఈ పార్టీ వేరు, ఆ పార్టీ వేరు, ఈ పార్టీ సోషల్ మీడియా వేరు, ఆ పార్టీ సోషల్ మీడియా వేరు, అక్కడ ఆ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఈ గవర్నమెంట్ ఉంది. అసలు సాధ్యమయ్యే అవకాశమే ఉండదు. ఒకవేళ కాపీ పేస్ట్ అనుకుందాం, వీళ్ళ చూసి వీళ్ళు కాపీ పెట్టింది అనుకుంటే కూడా సేమ్ టైం ఎట్లా ఉంటాయి? సేమ్ టైం ఎట్లా ఉంటుంది? చూసుకుంటూ ఉంటారా టీడీపీ వాళ్ళు ఏం పెడతారని కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం పెడతారని టీడీపీ వాళ్ళు చూసుకుంటుంటారా? సాధ్యం కాదు. అది కూడా ఖచ్చితంగా ఒకరే హ్యాండిల్ చేస్తున్నారు, ఒకరే పెడుతున్నారు. దానికి అంతా ఆపరేషన్స్ అంతా ఒకటే ఆఫీస్ దగ్గర నడుస్తుంది వ్యవహారం అంతా. దీన్ని బట్టి చూస్తే వస్తున్న ఆరోపణలు, తర్వాత జరగబోతుందని వస్తున్న చర్చలు ఇవన్నీ కరెక్టే. ఇవన్నీ కరెక్ట్గానే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు చంద్రబాబు మనుషులు ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు అనేది క్లారిటీగా అనిపిస్తుంది. సరే, చంద్రబాబు మనుషులు ఉంటే తప్పేముంది అంటే, తెలంగాణకు చంద్రబాబు నాయుడు బద్ధశత్రువు అన్న విషయం జనాలంతా ఉన్నారు. అసలు ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు వస్తే, రెడ్ కార్పెట్ వేస్తేనే తెలంగాణలో చాలా పెద్ద చర్చ జరిగింది. ఏంది మళ్ళీ ఈయన రావడం ఏంది, వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కలవడం ఏంది, అసలు ముఖ్యమంత్రులుగా కలవచ్చు కానీ అంతకన్నా ఎక్కువ సీన్ క్రియేట్ చేసిండ్రు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలవచ్చు, తప్పులేదు దానిలో, కానీ ఎక్కువ సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. చూసిర్రా తెలంగాణ అడిగడ్డ ప్రజాభవన్లో నేను కాలు పెట్టినా అని చంద్రబాబు నాయుడు గారి గర్వం చూసినరా? మా పట్టుకొచ్చిన, మీరంతా వ్యతిరేకించినా నేను తీసుకొచ్చినా అని చెప్పి యువతల వాళ్ళ ఉత్సాహం, అవన్నీ చూస్తుంటే ఇదంతా పెద్ద కథ, దీని వెనుక పెద్ద వ్యవహారం నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.